రాణించాలంటే శక్తి కావాలి. దాంతో పాటు ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామంటూ కూడా సమంత చెప్పుకొచ్చారు. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దంటూ కూడా సమంత చెప్పుకొచ్చారు. తమ విడాకులతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు సమంత. తానెప్పుడు రాజకీయాలకు దూరమే అన్నారు ఆమె. ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు సమంత. దయచేసి తన పేరుని రాజకీయాలకు దూరం పెట్టండి అంటూ కూడా చెప్పుకొచ్చారు సమంత. కొండా సురేఖ గారు, నా జీవితం పట్ల నేను గర్వంగా ఉన్నా. ఇతరుల వ్యక్తిగత విషయాల విషయంలో జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఆమె. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి ఇటు సమంత చేసిన ఆ సోషల్ మీడియా పోస్ట్ మీరు చూస్తున్నారు. టు బీ ఏ విమెన్, టు కమ్ అవుట్ అండ్ వర్క్, టు సర్వైవ్ ఇన్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ where women are more often than not treated as props, to fall in love and to fall out of love, to still stand up and lift. It takes a lot of courage and strength. Konda Surekha garu, I am proud of what this journey turned me into. Please don't trivialize it. I hope you realize that your words carry significant weight as a minister. I implore you to be responsible and respectful of individuals' privacy. My divorce, ikkada అంశాన్ని ప్రస్తావించారు. లాస్ట్ నుంచి థర్డ్ లైన్, అంటే ఫస్ట్ నుంచి కూడా మధ్యలో ఉంది కరెక్ట్గా. మై డివోర్స్ ఈజ్ ఏ పర్సనల్ మ్యాటర్. ఇక్కడ నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నా విడాకులు నా వ్యక్తిగతం. అండ్ ఐ రిక్వెస్ట్ యూ దట్ యు రిఫ్రైన్ ఫ్రమ్ స్పెక్యులేటింగ్ అబౌట్ ఇట్. Our choice to keep things private doesn't invite misrepresentation. To clarify అంటూ చెప్తూనే అక్కడ వివరణ ఇచ్చారు. ఐ థింక్ తన విడాకుల అంశాన్ని బహుశా ఎప్పుడింత డీటెయిల్గా మెన్షన్ చేయలేదేమో. మై డివోర్స్ వాజ్ మ్యూచువల్ కన్సెంట్ అండ్ అమికబుల్ విత్ నో పొలిటికల్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్ అంటూ క్లారిటీ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, క్లారిటీ ఇచ్చారు. కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బ్యాటిల్స్. ఐ హ్యావ్ ఆల్వేస్ రిమైండ్ నాన్ పొలిటికల్ అండ్ విష్ టు కంటిన్యూ డూయింగ్ సో అంటూ కూడా కిందన సమంత అంటూ కూడా ఆ పోస్ట్ని కంక్లూడ్ చేశారు. ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సమంత చేసిన సోషల్ మీడియా పోస్ట్ని మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ పోస్ట్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక క్లారిటీ ఇచ్చారు. అసలు ఏమి జరిగింది, తన విడాకుల విషయంలో ఏం జరిగిందనే అంశానికి సంబంధించి సమంత క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీలో క్లియర్గా రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. మీరు కనుక గమనిస్తే అదిగో ఆ మూడో లైన్, మై డివోర్స్ ఇస్ ఎ పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ రిక్వెస్ట్ దాట్ యు రిఫ్రైన్ ఫ్రమ్ స్పెక్యులేటింగ్ అబౌట్ ఇట్. అవర్ చాయిస్ టు కీప్ థింగ్స్ ప్రైవేట్ డజంట్ ఇన్వైట్ మిస్‌రెప్రజెంటేషన్. నా విడాకులు నా వ్యక్తిగత అంశం. అలాగే వీటిని స్పెక్యులేట్ చేయడం నుంచి కాస్త దూరంగా ఉంటారని భావిస్తున్నా అంటూనే అవర్ చాయిస్ టు కీప్ థింగ్స్ ప్రైవేట్ డజంట్ ఇన్వైట్ మిస్‌రెప్రజెంటేషన్. మా నిర్ణయం అక్కడ చూడొచ్చు. అవర్ చాయిస్ టు కీప్ థింగ్స్ ప్రైవేట్, వ్యక్తిగతంగా ఉంచాలనుకున్న మా నిర్ణయం మిస్‌రెప్రజెంటేషన్ అంటే ఇక్కడ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే వివాదాలకు కారణమని కాదు, వేరే అర్థమని కాదు అనేది అక్కడ రాసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కిందన అంటే లాస్ట్ నుంచి రెండో లైన్, టు క్లారిఫై అంటూనే మై డివోర్స్ వాజ్ మ్యూచువల్ కన్సెంట్. అంటే ఇద్దరి మ్యూచువల్ కన్సెంట్తోనే మా విడాకులు అయ్యాయని చెప్తూనే విత్ నో పొలిటికల్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్. దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు, పొలిటికల్ కాన్స్పిరసీస్ ఎక్కడ కూడా పొలిటికల్ కాన్స్పిరసీ లేదు అంటూనే క్లారిటీ ఇచ్చారు. ఎందుకు ఇక్కడ సమంత ఈ విషయాన్ని పొలిటికల్ అనే అంశాన్ని అక్కడ ప్రస్తావించారంటే కనుక మంత్రి కొండా సురేఖ, ఒకసారి మంత్రి కొండా సురేఖ రియాక్షన్ చూద్దాం. అక్కడ మంత్రి కొండా సురేఖ రియాక్షన్ చూసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ నుంచి రెండో లైన్ మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఒకవేళ కుదిరితే మంత్రి కొండా సురేఖ రియాక్షన్ కూడా చూద్దాం. మంత్రి కొండా సురేఖ ఏమన్నారు, మంత్రి కొండా సురేఖ అన్న అంశానికి సంబంధించి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ మంత్రి కొండా సురేఖకు ఇక్కడ సమాధానం ఇచ్చారా ఆ అంశానికి సంబంధించి అంటే దాదాపు అలాంటి మాటే. అక్కడ మీరు చూడొచ్చు, టు క్లారిఫై అంటూ మై డివోర్స్ వాజ్ మ్యూచువల్ కన్సెంట్ విత్ నో పొలిటికల్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్. అక్కడ మీరు చూస్తే కనుక ఇద్దరికి సంబంధించి మ్యూచువల్ కన్సెంట్,
మా ఇద్దరి అంగీకారంతోనే విడాకులు జరిగాయి, నా విడాకులు జరిగాయి, దీంట్లో ఎటువంటి పొలిటికల్ కాన్స్పిరసీ లేదు, రాజకీయ దురుద్దేశాలు లేవు అనేది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు టు క్లారిఫై అంటూనే. ఒకసారి మంత్రి కొండా సురేఖ కుదిరితే మంత్రి కొండా సురేఖ రియాక్షన్ చూద్దాం. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ ఏమన్నారు దానికి ఇక్కడ క్లారిటీ ఇచ్చారు సమంత. ఒక్కసారి మంత్రి కొండా సురేఖ ఏమన్నారో చూద్దాం. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. నాగ చైతన్య డైవర్స్ 100% రైట్. అది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలకే కౌంటర్ ఇచ్చారు సమంత. ఇక్కడ మై డివోర్స్ వాజ్ మ్యూచువల్ కన్సెంట్, ఇందాక మీరు విన్నారు కదా బయట మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు. కేటీఆర్ చేయబట్టే అయ్యింది అంటూ కూడా చెబుతూనే మరికొంత అంశాన్ని ప్రస్తావించారు. ఆ అంశాన్ని నేను నా నోటి వెంట మాట్లాడలేను, సో కాస్త ఇబ్బందికర మాటలుగా చర్చించుకుంటున్న నేపథ్యంలో ఆ అంశాన్ని నేను ప్రస్తావించట్లేదు. కానీ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన సందర్భాన్ని మీరు చూశారు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఒకసారి ఆ 4th లైన్ దగ్గరకు వచ్చినప్పుడు నవీన్ ఒకసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. టు క్లారిఫై అక్కడికి వచ్చినప్పుడు ఒకసారి ఎస్ అక్కడ మీరు చూస్తే కనుక టు క్లారిఫై అని వచ్చిన దగ్గర మీరు చూడొచ్చు. ఇక్కడ మై డివోర్స్ వాజ్ మ్యూచువల్ కన్సెంట్ అండ్ అమికబుల్ విత్ నో పొలిటికల్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్. ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. నా విడాకులు పూర్తిగా వ్యక్తిగతం అంటూ చెబుతూనే మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరి అంగీకారంతోనే నా విడాకులు జరిగాయి, దీంట్లో ఎటువంటి పొలిటికల్ కాన్స్పిరసీ లేదు, ఎటువంటి పొలిటికల్ కాన్స్పిరసీ నో పొలిటికల్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్డ్ అన్నారు. ఎక్కడ లేదని ఎటువంటిది లేదు అంటే ఎవరి రాజకీయ దురుద్దేశం దీంట్లో లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. రైట్. దాంతోపాటు ఒక్కసారి ఆ లాస్ట్ లెటర్కి వెళ్ళిపోతే కనుక లాస్ట్ బట్ నాట్ లిస్ట్ కంక్లూడ్ చేసినప్పుడు ఎప్పుడు సమంత పోస్ట్లో మనం చూస్తూ ఉంటాం. మొదట కాస్త చిన్నదిగా మొదలు పెడతారు, ఆ లాస్ట్లో ఇచ్చేస్తారు. లాస్ట్లో కంక్లూడ్ చేసిన మాత్రం చాలా హార్డ్గా ఉంటాయి. ఒకసారి మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆ సమంత పోస్ట్లో ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం, కాస్త స్మూత్గా ముందుగా మొదలు పెడతారు, లాస్ట్లో వెళ్ళినప్పుడు కాస్త గట్టిగానే ఉంటాయి మాటలు అనేవి. ఒకసారి మీరు లాస్ట్లో చూస్తే కనుక కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బ్యాటిల్స్, I have always remained non-political and wish to continue doing so అంటూనే ఇక్కడ మీరు చూస్తున్నారు. తన మాటలు ఏ విధంగా స్మూత్గా ఉన్నట్టు ఉంటాయో ఒకసారి తన టెక్స్టింగ్ కూడా తన మాటలు టెక్స్ట్ రూపంలో వచ్చినప్పుడు కూడా అదే స్మూత్గా ఇచ్చేసే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం సాధారణంగా కొన్ని సందర్భాలు. కానీ ఇక్కడ కూడా అటువంటి సినారియో మీరు చూడొచ్చు. కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బ్యాటిల్స్. మీ రాజకీయ యుద్ధాల్లో బ్యాటిల్ అనే పదం వాడేసింది. నాకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్క పదంలో ఎంత హెవీనెస్ ఉందనేది, ఒక్కొక్క పదంలో ఎంతటి అంటే ప్రతి పదంలో మీరు చూడొచ్చు. ఆ లాస్ట్లోని టు స్టిల్ స్టాండప్ అండ్ ఫైట్ అంటూ అక్కడ ఆ లైన్ని ఎండ్ చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ 2వ లైన్ లాస్ట్లో చూడండి, ఐ ఇంప్లోర్ యూ టు బీ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ ఇండివిజువల్స్ ప్రైవసీ అనే అంశాన్ని అక్కడ మాట్లాడింది. 3వ లైన్లో మీరు చూడండి, our choice to keep things private does not invite misrepresentation అంటూ కూడా అంటే అపార్థాలని ఆహ్వానించినట్టు కాదు అంటూనే మనం భావించవచ్చు అక్కడ. ఆ తర్వాత ప్రతి లైన్ లాస్ట్లో మాత్రం మీరు చూడొచ్చు. అలా కంక్లూడ్ చేసినప్పుడు కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బ్యాటిల్స్ అంటే ఒకసారి కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బ్యాటిల్స్ అంటే రాజకీయ యుద్ధాల నుంచి నా పేరుని కొంచెం దూరంగా పడతారా అంటూ ఇక్కడ రాజకీయ నాయకులు అందరికీ ఇచ్చేస్తుంది. ఒక పేరుని ప్రస్తావించలేదు, ఒక మనిషిని గురించి ప్రస్తావించలేదు. అఫ్కోర్స్ కొండా సురేఖ పేరుని 2nd లైన్లో మెన్షన్ చేసింది, కానీ లాస్ట్లో రాబోతుకు మాత్రం ఎక్కడ ఒక మనిషిని కానీ ఒక మంత్రికి సంబంధించి కానీ క్వశ్చన్ చేయలేదు. రాజకీయాలకు సంబంధించి అందేకంగా కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బ్యాటిల్స్. మీ రాజకీయ యుద్ధాల నుంచి నా పేరుని దూరం పెడతారా? కుడ్ యూ ప్లీజ్ కీప్ మై నేమ్ అవుట్ ఆఫ్ పొలిటికల్ బ్యాటిల్స్ అంటే ఈ రాజకీయ యుద్ధాలకు బయట ఉంచుతారా అంటూ కూడా అంటే ఎక్కడా కూడా నా పేరుని మీ రాజకీయ యుద్ధాల్లోకి లాగకండి అని చెప్పకనే చెప్పింది సమంత అక్కడ. ఆ తర్వాత ఐ హ్యావ్ ఆల్వేస్ రిమైండ్ నాన్ పొలిటికల్ అండ్ విష్ టు కంటిన్యూ డూయింగ్ సో. నేను ఎప్పుడు కూడా రాజకీయంగా లేను, అదే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నానంటూ కూడా
ఆశిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, రాజకీయ దుమారం రేగుతోంది ఉదయం నుంచి కూడా. సమంత ఎప్పుడు రియాక్ట్ అవుతారంటూ కూడా అటు అభిమానులు కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా కూడా కావచ్చు. సో ఎట్ లాస్ట్ సమంత రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కొండా సురేఖ చేసిన దాంట్లో ఇక సమంత ప్రభు ఆమె రెస్పాండ్ అయిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొండా సురేఖ మంత్రి స్థానంలో ఉన్నతమైన స్థానంలో ఉండి చేసినటువంటి డెరగటరీ కామెంట్స్, దీన్ని అత్యంత ఆక్షేపణీయంగా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. పొలిటికల్ పార్టీలో, అన్ని పార్టీలో, విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొండా సురేఖకు మద్దతు ఎవరు పలకలేనటువంటి స్టేజ్ లో ఉంది. అంటే కొండా సురేఖను ట్రోల్ చేసిన విధానంలో ఆమెకు మద్దతుగా అందరూ నిలబడ్డారు, ప్రతిపక్షాలు, తర్వాత సొంత పార్టీ. కానీ ఆమె కేటీఆర్ ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల్లో సమంతని, రకుల్ ప్రీత్ సింగ్ ని ఇద్దరిని కోట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా డెరగేటరీ కామెంట్ గా ఉన్నాయి. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, తీవ్రమైనటువంటి ఆక్షేపణీయంగా ఉన్నాయనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. సమంత ప్రభు చాలా స్పష్టంగా నేను ఒక గ్లామరస్ ఫీల్డ్ ని ఎంచుకోవడంలో ఎంత కష్టం ఉంటుంది, ఈ స్థాయికి రావడానికి ఎంత స్ట్రగుల్ చేశాను, ఎంత స్ట్రగుల్ తో ఈ పొజిషన్కి వచ్చానో మీ అందరికీ తెలుసు. అయినా నేనున్న పొజిషన్ కి చాలా సంతృప్తికరంగా ఉన్నాను, చాలా గర్వపడతా ఉన్నాను నేను వచ్చినటువంటి పొజిషన్ కంటూ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తర్వాత ఆమె విడాకులకు సంబంధించి, డైవర్స్ కి సంబంధించి అది పూర్తిగా నా వ్యక్తిగత కారణాలతో మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఒక ఇద్దరము కలిసి సామరస్యపూర్వకంగా డైవర్స్ తీసుకున్నాం, దాంట్లో ఎలాంటి వివాదాలు లేవు. డైవర్స్ విషయాన్ని పొలిటికల్ గా నన్ను వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు సంబంధించినటువంటి అంశంలో అనేటువంటిది ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. కొండా సురేఖకు ఈ విషయం అర్థమైందనే అనుకుంటున్నానంటూ కూడా ఆమె దాంట్లో మెన్షన్ చేశారు. అంటే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి నేను పాలిటిక్స్ కి దూరంగా ఉంటాను, మీరు పాలిటిక్స్ లోకి నన్ను లాగొద్దు, నేను ఇక్కడ దాకా వచ్చాను, సినీ గ్లామరస్ ఫీల్డ్ లో మీరు చేసినటువంటి పూర్వకంగా లేవు అనేటువంటిది చాలా స్పష్టంగా సమంత కొండా సురేఖను ఉద్దేశించి మాట్లాడారు. సో ట్వీట్ చేశారు. ఆమె చేసినటువంటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉంది. కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కాకుండా సినీ ఇండస్ట్రీనే అవమానపరిచేలా, సినీ నటులను అవమానపరిచేలా స్టేట్మెంట్ చేశాననేటువంటి ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. సినిమా ఇండస్ట్రీ కూడా దీనిపైన దృష్టి పెట్టింది, ఆలోచిస్తా ఉంది ఏం చేద్దాం ఫర్దర్ అనేటువంటిది. అంటే ఒక రోజు బంద్కు పిలుపునివ్వాలా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా, లేదు అంటే ఇంకా ఏదైనా కార్యక్రమం చేపట్టాలా, నిరసన కార్యక్రమం అనేటువంటి దానిపైన సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా చాలా మంది పెద్దలు, మెగాస్టార్ కావచ్చు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కావచ్చు, ఇంకా ప్రభాస్ కావచ్చు, ఇంకా సినీ నటులు, ఆమెతో పనిచేసినటువంటి నటీనటులు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, దీనిపైన సమాలోచనలు చేస్తా ఉన్నారు, ఆలోచిస్తా ఉన్నారు ఎట్లా రియాక్ట్ కావాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి, కీలక శాఖలో ఉన్నటువంటి క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక మంత్రి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పైన ఎట్లా ఏం చేద్దాం అనేటువంటి సినీ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఖరాఖండిగా ఇమీడియట్ గా ఆమె క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ తో పాటు ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. దీనిపైన బీఆర్ఎస్ కూడా రేపు ప్లాన్ చేస్తా ఉంది, ఎక్కడికక్కడ కేసులు పెడతా ఉన్నారు. ఉమెన్ కమిషన్ దీనిపైన రెస్పాండ్ కావాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళా మంత్రి మరొక ఇద్దరు మహిళల పైన చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు. సో సమంత కూడా రెస్పాండ్ అయ్యారు, నాగార్జున రెస్పాండ్ అయ్యారు, రకుల్ ప్రీత్ సింగ్ కూడా రెస్పాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్, ఆమె కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినటువంటి ఆమె పైన కూడా మాట్లాడారు. కాబట్టి ఈ వివాదం చాలా పెద్దదవుతా ఉంది. కొండా సురేఖ ఒక స్టెప్ తగ్గి ఒక మెట్టు దిగి ఆమె వెంటనే క్షమాపణ చెప్పి ఆమె దీనిపైన వివరణ ఇస్తే మాత్రం ఇక్కడితో సర్దు మనకి అవకాశం ఉంటుంది. లేదు అదే మాట కనుక కట్టుబడి ఉంటే పెద్ద ఎత్తున వివాదం ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో చర్చ కొనసాగుతా ఉంది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం తెలంగాణ కాదు, మొత్తం ఇదే అంశానికి సంబంధించి ఒకసారి ఆ ట్వీట్ ని చూసే ప్రయత్నం చేద్దాం. సమంత చేసిన ట్వీట్ ని మీరు, సమంత చేసిన సోషల్ మీడియా పోస్ట్ ని మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ సోషల్ మీడియా పోస్ట్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే పొలిటికల్గా ఎంత హీట్ పెరిగింది, ఆ హీట్కి సంబంధించి అటువంటి కౌంటరే సేమ్ లెవెల్లో కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. దాదాపుగా ఉదయం నుంచి అంటే 12 గంటలు, సుమారు 8 నుంచో 12 గంటలు అనుకుందాం, ఇంతసేపు సమంత ఎందుకు రియాక్ట్ కావటం లేదు? సమంత లైట్ తీసుకున్నారా? అయితే సమంతకి డబ్బింగ్ చెప్పిన చిన్మయి శ్రీపద రియాక్ట్ అయ్యారు.
చిన్మయి శ్రీపాద రియాక్ట్ అవుతూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇన్ఫ్యాక్ట్ ఆమె